దేవుని సేవకుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభువుతో కలిగి ఉన్న సంబంధం మాత్రమే నీ హృదయాన్ని ముక్కలు చేయదు. ఇంకా మరి ఏ సంబంధమైనా ఏదో ఒక రోజు నీ హృదయాన్ని ఏం చేస్తుంది? ముక్కలు చేసి పడేస్తుంది. కొన్ని సంబంధాలు ఒక నెల ఉండొచ్చు, కొన్ని సంబంధాలు ఒక సంవత్సరం ఉండొచ్చు, కొన్ని సంబంధాలు 10 సంవత్సరాలు ఉండొచ్చు. బట్ దట్స్ ఫర్ వెరీ ష్యూర్, ఏదో ఒక రోజు నీ హృదయం ముక్కలవ్వక తప్పదు. ఎందుకోసం అంటే మనుషులకు స్వభావం ఎలాంటిదంటే, అన్నీ కలిసి ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు నీతో సహవాసం చేయాలని ఇష్టపడే వాళ్ళు నీ దగ్గర ఏదైనా లోపిస్తే నీతో ఉండడానికి ఇష్టపడరు. ఇది అందరూ గుర్తించాలి. అంటే ప్రభువుని అంగీకరించిన వారు కూడా ఇలా ఉంటారని అంటల్లా. దేవుని అంగీకరించి ఆ ప్రేమను గుర్తించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ సర్వసాధారణంగా లోకంలో జరుగుతున్న పరిస్థితి నేను చెప్తున్నా. ఈ రోజుల్లో మనిషి యొక్క బంధాలన్నీ కూడా, ప్రేమలన్నీ కూడా, స్నేహాలన్నీ కూడా ఎదుటి వ్యక్తిలో ఏదో ఒకటి ఆశించి చేసే. ఆరోగ్యం ఉన్నంత వరకు భార్య కావాలి, ఆరోగ్యం పోతే భార్య అక్కర్లా. సంపాదించేంత వరకు భర్త కావాలి, సంపాదించకపోతే భర్త అక్కర్లా. పోషించేంత వరకు తల్లిదండ్రులు కావాలి, ఇంక నేను పోషించునంటే తల్లిదండ్రులను వదిలిపెట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ అందాన్ని చూసి నేను ప్రేమించేవాళ్ళు నీ అందం నీ దగ్గర ఉన్నంత వరకు నీతో ఉంటారు. ఆ తర్వాత ఏం చెప్తారు చెప్పండి? గుడ్ బాయ్. నీ జ్ఞానాన్ని చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నాళ్ళు, నీ జ్ఞానం ఉన్నంత వరకు నీతో ఉంటారు. ఒక్కసారి అల్జైమర్స్ ఇలాంటి ఏదైనా వ్యాధి వస్తుందనగానే వదిలిపెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. నీతో ఉన్నప్పుడు ఆనందంగా ఉండడానికి ఇష్టపడిన వాళ్ళు కొంతకాలం తర్వాత ఆ ప్రక్రియను కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? నీకన్నా వారిని ఎంటర్టైన్ చేసేవాళ్ళు కావచ్చు, లేదా వారిని సంతోషపరిచేవాళ్ళు మరెవరో వారికి దొరుకుండొచ్చు. మానవ బంధాలన్నీ కొన్నిసార్లు ఆనాడు కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా ఆర్థిక బంధాలుగా మారిపోయినాయి. డబ్బుంటేనే బంధాలకు విలువ, డబ్బుంటేనే సంబంధాలకు, స్నేహాలకు విలువ. కానీ యేసయ్యతో ఉండే ఆ సత్సంబంధం మన జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు నడిపిస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.